చెన్నై సూపర్ కింగ్స్ కు ఎదురు దెబ్బ. ప్లే ఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్ కి ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. సంచలన రీతిలో బ్యాటింగ్ చేస్తూ శుభ్మన్ గిల్, సుదర్శన్ శతకాలు బాదడంతో మొదట భారీ స్కోరు చేసిన జీటీ ఆ తర్వాత అదిరే బౌలింగ్తో చెన్నైని కట్టడి చేసి ఘన విజయాన్ని అందుకుంది. 12 మ్యాచ్లో 6వ ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను సీఎస్కే కాస్త సంక్లిష్టం చేసుకుంది. 5వ విజయంతో గుజరాత్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఐపీఎల్లో చెన్నైకి చెక్ పెట్టిన గుజరాత్ గత మ్యాచ్లో అదిరే ఆటతో పుంజుకున్న చెన్నై మళ్లీ ఓటమి బాట పట్టింది. వికెట్లు తీయలేక, బ్యాట్తో బాగలేక 35 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో ఓడింది. మొదట గుజరాత్ను బ్యాటింగ్కు దించినందుకు చెన్నై చింతించే ఉంటుంది. ఎందుకంటే అలా సాగింది సుదర్శన్ పరుగుల వేట. తొలి ఓవర్లోనే గిల్ 6-4తో మొదలు పెడితే ఆ తర్వాత సుదర్శన్ అందుకున్నాడు. ఈ జోడీ స్పిన్పేస్ తేడా లేకుండా బాదేయడంతో పవర్ ప్లే ఆఖరికి గుజరాత్ 58 పరుగులతో వికెట్లు నష్టపోకుండా బలమైన స్థితిలో నిలిచింది. అక్కడ నుంచి ఆట వేరే స్థాయిని అందుకుంది. బాదుడు. ఈ క్రమంలో జడేజా బౌలింగ్లో 6తో సుదర్శన్ 32 బంతుల్లో, శుభ్మన్ 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సిమర్జిత్ వేసిన ఇన్నింగ్స్ 11 ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు జీటీ 160 పరుగులతో వికెట్లు నష్టపోకుండా భారీ స్కోరుపై కన్నేసింది. ఈ జోడీ అదే దూకుడు కొనసాగించి 17వ ఓవర్లో స్కోరు 200 దాటించింది. ఈ క్రమంలోనే ఇద్దరూ సరిగ్గా 50 బంతుల్లో సెంచరీ అందుకున్నారు. గిల్ సుదర్శన్ ఆఖరిదాకా ఉంటే గుజరాత్ తేలిగ్గా 250 అందుకుంటుందని అనిపించింది. కానీ తుషార్ దేశ్పాండే 33 పరుగులిచ్చి వికెట్లు ఒకే ఓవర్లో ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు. దీంతో చివరి 3 ఓవర్లలో జీటీ 22 పరుగులే చేయగలిగింది. మొదట గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభ్మన్ గిల్ 55 బంతుల్లో 104, 9 ఫోర్లు, 6 సిక్స్లు, సాయి సుదర్శన్ 51 బంతుల్లో 103, 5 ఫోర్లు, 7 సిక్స్లు శతకాలతో చెలరేగారు. భారీ ఛేదనలో చెన్నై దూకుడుగా ఆడుతుందని అనుకుంటే గుజరాత్ బౌలింగ్లో అదరగొట్టింది. 3 ఓవర్ల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఆరంభంలోనే గట్టి దెబ్బ కొట్టింది. చాలా రోజుల తర్వాత తుది జట్టులో ఆడుతున్న రచిన్ రవీంద్ర 1 తొలి ఓవర్లోనే రనౌట్ కాగా, ఇంపాక్ట్ బ్యాటర్ రహానే 1 ని ఇంపాక్ట్ బౌలర్ సందీప్ వారియర్ పెవిలియన్ చేర్చాడు. ఫాన్లో ఉన్న రుతురాజ్ 0ను ఉమేష్ యాదవ్ బుట్టలో వేశాడు. రుతురాజ్ కొట్టిన షాట్ని బౌండరీ లైన్ దగ్గర రషీద్ గొప్పగా అందుకున్నాడు. 10 పరుగులకి 3 వికెటలుతో కష్టాల్లో పడిన సీఎస్కేను మిచెల్ మొయిన్ అలీ జంట ఆదుకుంది. ఈ జోడీ దూకుడుగా ఆడడంతో 10 ఓవర్లకు 86 పరుగులకి 3 వికెటలుతో చెన్నై కోలుకున్నా చేయాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. ఈ స్థితిలో నూర్ అహ్మద్ వేసిన 11 ఓవర్లో మొయిన్ హ్యాట్రిక్ 6లు బాది స్కోరు పెంచాడు. మిచెల్ కూడా బ్యాట్ తులిపించడంతో చెన్నై సమీకరణం 48 బంతుల్లో 1-3గా మారింది. ఇదే జోరు కొనసాగితే మ్యాచ్ చెన్నై చేతిలోకి వచ్చేస్తుందేమో అనిపించింది. కానీ మోహిత్ 2 ఓవర్ల వ్యవధిలో మిచెల్ మొయిన్లను అవుట్ చేసి చెన్నైని దెబ్బ కొట్టాడు. మొదట మిచెల్ను నకుల్ బంతితో బోల్తా కొట్టించిన మోహిత్ ఓ ఊరించే బంతితో మొయిన్ను డగౌట్కు పంపాడు. మిచెల్ 34 బంతుల్లో 63, 7 ఫోరలు, 3 సిక్స్లు, మొయిన్ అలీ 36 బంతుల్లో 56, 4 ఫోరలు, 4 సిక్స్లు పోరాటం ఫలితాన్ని ఇవ్వలేదు. సీఎస్కే 15 ఓవర్లకు 143 పరుగులకి 5 వికెట్లతో నిలిచింది. ఈ స్థితిలో శివం దూబే 21, జడేజా 18 ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. 8వ స్థానంలో దిగిన ధోని 26 నాటౌట్, 11 బంతుల్లో 1 ఫోరలు, 3 సిక్స్లు ఆఖర్లో అభిమానులకు వినోదాన్ని అందించాడు. ఛేదనలో మోహిత్ శర్మ 31కి 3 వికెట్లు, రషీద్ ఖాన్ 38కి 2 వికెట్లు విజృంభించడంతో చెన్నై 20 ఓవర్లలో 196 పరుగులకే పరిమితమైంది.